ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఫ్రిడ్జ్లో గనక మీరేదైనా ఫుడ్ స్టోర్ చేసి ఆ తర్వాత తినడం గనక చేస్తున్నారా? మరి అలా చేస్తే మీరు ప్రమాదంలో పడ్డట్టేనా? ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఆహారాన్ని, ఎలాంటి ఆహారాన్నైనా తీసుకుంటే అది మనిషికి మంచిదా, లేకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ చరణ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, ఎలిడెంట్ హాస్పిటల్స్ డాక్టర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో యాక్చువల్గా ఐ విల్ అప్రిషియేట్ యూ పీపుల్. మంచి టాపిక్ తీసుకొచ్చినారు. యాక్చువల్గా ఫ్రిడ్జ్ లో మనం ఫుడ్ ఎందుకు పెడతామండి? యాక్చువల్గా ఫుడ్ పాడవకుండా ఉండడానికి పెడతాం. కానీ ఒకటి గ్రహించండి, ఏదైనా ఫుడ్ పాడవట్లేదు అని అంటే అది శరీరానికి కూడా మంచిది కాదు. ఏదైనా ఫుడ్ పాడవ్వాలి యాక్చువల్గా. ఆఫ్టర్ సర్టెన్ అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్, 12 అవర్స్ ఆ ఫుడ్ పాడైపోతేనే అది ప్రాపర్గా ఉన్నట్టు. ఒకవేళ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే గనక దాని నుండి మేజర్గా ఏమవుతుందంటే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ ఏమంటాం మనం, పోషకాలు ఉంటాయి కదా, అన్ని తగ్గిపోతుంది. సో మీరు ఏదైతే మనము క్యాలరీస్ లెక్క పెట్టుకొని ఇంత ప్రోటీన్ వస్తుంది, ఇంత హైడ్రేట్స్ వస్తాయి అని చెప్పి మనం క్యాల్కులేట్ చేసుకొని తిన్నా కూడా ఆ రకంగా మీకు దాంట్లో ఉన్న మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ అన్ని రకాలుగా రాకపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ జరుగుతుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కారణం బ్యాక్టీరియల్ గ్రోతే. ఇప్పుడు మనం నోటికి సంబంధించింది తీసుకుంటే బ్యాక్టీరియల్ గ్రోత్ వల్ల మీకు గమ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, పళ్ళు పాడైపోవచ్చు, పళ్ళు పుచ్చిపోవచ్చు. దానివల్ల పళ్ళు పుచ్చిపోవడము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పెయిన్ రావడము, అవన్నీ ఇబ్బందులు జరగవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఇప్పుడు అందరు కావాలని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు తినాలని ఎవరికి ఉండదు. బట్ తప్పక పెడతాం. ఎందుకు? డ్యూ టు లైఫ్ స్టైల్ అనుకోండి, వర్క్ లో బిజీ ఉండడం అనుకోండి. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే బాగా వేడి చేసి తినండి తప్పని పరిస్థితిలో. లేదు అని అంటే ఒకవేళ 3 days గనక దాటింది ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ అంటే దాన్ని తీసి ట్రాష్ బిన్ లో పడేయండి, డస్ట్ బిన్ లో పడేయండి. కానీ మీరు అస్సలు తినొద్దు. తింటే గనక అది చాలా హాని ఈ మధ్య చేస్తుంది. కాలంలో చాలా మంది గృహిణులు కర్రీస్ కూడా, వండినటువంటి కర్రీస్ కూడా ఉదయం వండితే మధ్యాహ్నం వరకు అది కొంత చల్లబడుతుంది కాబట్టి వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. రాత్రి వరకు ఉంచుతారు, మిగిలితే మళ్ళీ అక్కడే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉదయం కూడా అది బాగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉదయం తినేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? యాక్చువల్‌గా రోజు ఇంట్లో వండుకొని తినేవాళ్ళు గూడా ఈ రకంగా చేయడం అనేది 100% తప్పు. ఒకవేళ ఎవరికి ఇట్లాంటి అవసరం ఉంటది? బాగా వర్క్‌లో బిజీ ఉండి, లేదా బ్యాచిలర్ లైఫ్‌లో ఉండి, రోజు వంట చేసుకోలేక ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే ఓకే. ఎందుకంటే మీరు నైట్ వండింది గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ వేడి చేసుకొని తిన్నా గూడా దానివల్ల గూడా మీకు 100% న్యూట్రియంట్స్ అనేటివి రావు. దానివల్ల గూడా డ్యామేజెస్ పెరుగుతాయి. వీలైనంత వరకి వండిన తర్వాత 3-4 అవర్స్‌లో ఫుడ్ అనేది ఫినిష్ చేసేయాలి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, లంచ్ తీసుకొని బాక్స్ కట్టుకొని వస్తే ఆ బాక్స్ తినేసేయండి, అయిపోతది. కానీ మీరు నైట్ చేసింది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ బాక్స్ తీసుకొచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నము లేకపోతే కొంచెం లేట్ ఈవినింగ్ వరకు పెట్టుకొని తింటే గనక ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మీకు చాలా డ్యామేజ్ చేస్తుందండి అది. ఎందుకంటే బ్యాక్టీరియల్ గ్రోత్ పెరిగిపోతుంది. ప్లస్ దీనివల్ల ఇంకొక నెగటివ్ థింగ్ ఏంటంటే ఇదేదో ఈ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు పొద్దున తింటే జరిగిపోదు. ఇది కొన్ని సంవత్సరాలుగా స్లో పాయిజన్ లాగా మనకు తెలియకుండానే అయిపోతుంది. ఆ డ్యామేజ్ మనం ఎదుర్కొనేసరికి అరే దీనివల్ల కదా ఇది జరిగింది అనేది మనకు కూడా అవగాహన ఉండదండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంతవరకు మీరు వీలైనంత మీరు దీన్ని అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. నేను కొంతమంది నా మిత్రుల దగ్గర కూడా చూశాను సార్. ఒకటి ఏంటంటే రాత్రి బిర్యానీ తెచ్చుకుంటారు, అర్ధరాత్రి టైమింగ్ అండ్ టైంలో తింటారు. మిగిలిన బిర్యానీని ఆ చికెన్ పీసులతో సహా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం తినేటువంటి పరిస్థితి కొంతమంది దగ్గర చూశాను. ఇది ఎంతవరకు వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఇప్పుడు మనం తీసుకొచ్చే రెస్టారెంట్స్ లో కూడా ఎంత ఫ్రెష్ గా ఉందని తెలియదు. వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినారో తెలియదు. ఎలాంటి మీట్ వాడుతున్నారో తెలియదు. అది మళ్ళీ మీరు తెచ్చుకొని పెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ డబుల్ డేంజర్. లైక్ మనము తెలుగులో చెప్పాలంటే పుండు మీద కారం జల్లినట్టు ఉంటది కదా. సో ఆ రకంగా ఇంకా ఎక్కువ బ్యాక్టీరియా పోతది. దయచేసి అట్లాంటిదైతే చేయకండి. ఏదో తప్పని పరిస్థితిలో ఇంట్లో ఏదో వంట చేసుకున్నారు, ఏదో చిన్న కర్రీ ఉంది, మంచి స్వీట్ ఉంది తినడానికి అంటే పెట్టుకోండి. కానీ ఇట్లాంటివి అయితే అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. డైలీ ఎక్స్పైర్ అయ్యేటువంటి వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినడానికి లేదంటారు, మిగతా పెట్టుకోవచ్చు. మిగతాయి కొన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నట్స్ గాని అట్లాంటివి పెట్టుకోవచ్చు. అవి అంత తొందరగా పాడవవు. బట్ ఇప్పుడు మనము
ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఇంట్లో మామూలుగా 3 to 4 అవర్స్ తర్వాత లేదు 6 అవర్స్ 8 అవర్స్ పాడేటివి ఉంటాయి కదా, అట్లాంటివి మాత్రం అస్సలు పెట్టి తినకూడదండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండ్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్, ఎస్పెషల్లీ గట్ హెల్త్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం, అసిడిటీ ఇష్యూస్ ఉంటాయి, డయాబెటీస్ ఇంతగానం పెరిగిపోవడానికి వీటన్నిటికీ రీజన్స్ అంతా వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ద రిఫ్రిజిరేటెడ్ ఫుడ్సే. పాలు కూడా సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్తే ఒక పాల ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. సరే ఈరోజు మనం 2వ తారీఖు తెచ్చుకున్నామంటే 3వ తారీఖు అది ఎక్స్పైరీ డేట్ అని దాని మీద ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పాలు రేపు ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కూడా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఎల్లుండి ఉదయం తాగేటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఇది శ్రేయస్కరమేనంటారా? యాక్చువల్‌గా ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చిండంటే వాడు మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు, బాబు ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఈ డేట్ తర్వాత వాడొద్దు అని. అది ఫ్రిడ్జ్‌లో పెడితే మంచిగుంటది అనుకోవడం అనేది 100% కరెక్ట్ కాదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతది, కొంచెం చల్లని వాతావరణంలో ఉండడం వల్ల తొందరగా పాడవ్వదు అంతే. కాకపోతే ఎక్స్‌పైరీ డేట్‌ని పొడిగించే పద్ధతి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అయితే రాదు. ప్లస్ ఎప్పుడైనా సరే మనం పాలు తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా ఇప్పుడంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాము, డైరీ నుండి వస్తుంది కానీ ముందు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ మనకు డైరెక్ట్ పాలు తీసుకొచ్చిన మనం ఫస్ట్ దాన్ని వేడి చేస్తుంటే దాన్ని ఏమంటాం మనం, ప్యాస్చరైజేషన్ అంటాం. వేడి చేయడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయి మనకి హెల్దీ మిల్క్ అనేది వస్తుంది. మనం ఆ రకంగా మనం రిఫ్రిజిరేటర్ లో పెట్టి తీసుకుంటే గనక మనకి ఈ పోషకాలు పోతాయి, ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎనీ వస్తువు ఎక్స్పైరీ డేట్ దాటిపోయింది అని అంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా వాడకూడదు. సార్ మీరు చెప్పినట్టు అంటే పాల ప్యాకెట్ తెచ్చి డైరెక్ట్ ప్యాకెట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, అవసరం ఉన్నప్పుడు కట్ చేసి టీ లాంటిది చేసేసుకుంటారు. అలా కూడా చేసుకోవద్దంటారా? పాల ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టండి, అవసరం ఉన్నప్పుడు మీరు టీ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ మంచిగా వేడి చేసి చేసుకోండి. అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టినాం కదా అని ఎక్స్పైరీ డేట్ తర్వాత అయితే వాడొద్దు. ఇటు పాలే తీసుకోండి, మీరు బ్రెడ్ తీసుకోండి, ఏదైనా కూడా అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో ప్రతి వస్తువు, కిచెన్లో ఉన్న ఏ వస్తువు పడితే అది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి అది ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి తర్వాత డేస్లో తిందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. కొన్ని ఉన్నాయి లిమిటెడ్గా, నట్స్ లాంటివి కానీ మిగతా ఎక్సెట్రా ఐస్ క్రీమ్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, కానీ డైలీ ఫుడ్స్ రైస్ కానీ ఇలాంటి కర్రీస్ కానీ డైలీ ఖరాబ్ అయ్యేటువంటి ఫుడ్స్ మాత్రం స్టోరేజ్ చేసి తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా చెప్తున్నారు. చూస్తున్నామండి సుమన్ టీవీ.